ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో నిత్యమన్న అనుదిన వర్తమానాలు వినిచున్న ప్రియ శ్రోతలని మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు, ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వీళ్ళందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? ప్రభు మన జీవితాలను ప్రేమించి మరొక నూతన శుభోదయం అనుగ్రహించిన విధానం అంతటిని బట్టి నేను ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ లేఖనము నుండి శ్రేష్టమైన మాటను మనము ధ్యానం చేద్దాం. యోహాను శుభవర్తమానం 8వ అధ్యాయం 32వ వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పరిశుద్ధ లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్వతంత్రత అనేది ప్రతి ఒక్కరూ కోరుకోవలసిన విషయం. మనము బంధించబడి బంధకాలతో ఉండడం అనేది దేవుని చిత్తం కాదు. మన జీవితంలో మనము ఒక శ్రేష్టమైన స్వాతంత్ర్యత మనం అనుభవించాలి. ఆ స్వతంత్రత దేవుడు మనకు ఇవ్వాలని కోరిన వాడై ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. కనుకనే ఆయన మాట్లాడుతున్నాడు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఏది మనకు స్వతంత్రత ఇచ్చేది అనంటే సత్యమే. అసలు సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుతాం 6వ వాక్యంలో, యేసే సత్యము, దేవుడే సత్యము. యోహాను సువార్త 17:17 మనం చదువుతాం, నీ వాక్యమే సత్యం. దేవుని వాక్యం మన జీవితాలను స్వతంత్రులుగా మారుస్తుంది. మనము ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నామో అక్కడ వాక్యమై ఉన్న దేవుడు రావాలి. దేవుని వాక్యం మనలను స్వతంత్రులుగా మారుస్తుంది. మన మనసు, మన ఆలోచన, మన పరిస్థితులు, మన యొక్క ప్రతి పరిస్థితి స్వతంత్రతలోనికి రావడానికి దేవుడు మాత్రమే మనలను విడిపించగలుగుతాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనము గెరాసేనుల దేశంలో ఒక వ్యక్తిని చూడగలుగుతాం. ఆ వ్యక్తి భయంకరమైన బంధకాల చేత, అపవిత్ర ఆత్మల చేత బంధించబడిన అనుభవంలో ఉన్నాడు. ఎప్పుడైతే తన జీవితం అలా బంధించబడిందో, ఆ బంధించబడిన జీవితం కుటుంబానికి ఇబ్బందిగా మారింది. ఆ బంధించబడిన జీవితం ఆ గ్రామానికి ఇబ్బందిగా మారింది. కుటుంబానికి నెమ్మది లేదు, గ్రామంలో ఎవరికి ఆ వ్యక్తిని బట్టి నెమ్మది లేదు. కారణం ఏంటి అనంటే ఆ వ్యక్తి బంధించబడిన వాడు. అందరికి చూడడానికి పరుగెత్తుతున్నాడు, గెంతుతున్నాడు, అరుస్తున్నాడు. వాడు స్వతంత్రతలో ఉన్నట్టుగా కనబడుతున్నాడు, కానీ ఆ వ్యక్తి బంధించబడిన కారణము చేత కుటుంబంలో సమాధానం దూరమైంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు బంధించబడ్డావు అనడానికి ఒకటే ఒక నిదర్శనం. ఆ పరిస్థితి నీ జీవితానికి, నీ కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వలేదు. కుటుంబంలో సమాధానం లేదా, నెమ్మది కనబడట్లేదా? ఆ బంధించబడిన ఆ అనుభవాల్లోనికి యేసును నువ్వు ఆహ్వానించాలి. గెరాసేనుల దేశంలో యేసు అడుగు పెట్టాడు. యేసు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో ప్రభువే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇది దేవుని మాట. ఎప్పుడైతే యేసయ్యను నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానిస్తావో, యేసయ్యను నీ యొక్క వ్యక్తిగతమైన పరిస్థితుల్లోనికి ఆహ్వానిస్తావో, ఖచ్చితంగా ఆ యేసయ్య నిన్ను విడిపిస్తాడు. ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యమునే వద్దనుకుంటే, ఆ సత్యమే నాకు అవసరం లేదని అనుకుంటే ఎవరు నిన్ను విడిపిస్తారు? నీవు బంధకాల్లో ఉండి నీవు బంధకాల్లో ఉండి బ్రతుకుతూ ఉంటే ఏ మనిషి అయినా నిన్ను చూసి జాలిపడి పెదవి విరిచి వెళ్ళిపోతాడు, కానీ నిన్ను స్వతంత్రుడిగా మార్చలేడు కదా. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం రావాలి, క్షేమము నువ్వు అనుభవించాలి. అందుకోసమే ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. ఆ సత్యమైన దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన నీవు ఆహ్వానించగలిగితే, ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే, ఆయన నీతో మాట్లాడగలిగితే
నిశ్చయంగా బంధించబడినవన్నీ కూడా క్షణములో మాయమవుతాయి. నీ జీవితంలో మరలా సంతోషం కలుగుద్ది. దేవుడు నీ జీవితంలో క్షేమాన్ని కలగచేస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 18 ఏండ్ల నుండి ఒక స్త్రీ నడుము వంగిన స్థితి, నిలబడలేదు, అందరి వల్లనే మంచిగా కూర్చోలేదు, ఎందుకో తెలియని పరిస్థితి. ఈరోజు నీ జీవితంలో కూడా అందరిలో ఉండలేకపోతున్నావా? అందరితో కలిసి ఆనందించలేకపోతున్నావా? అయితే ఆమె చేసిన పని ఏమిటి? అలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి వెళ్ళింది. వెంటనే మీరు గమనించండి, సూటిగా స్పష్టంగా ప్రభు మాట్లాడడం ఆరంభించాడు. ఆ బంధకాల నుండి విడిపించాడు. అపవాది బంధించిన స్థితిలో నుంచి దేవుడు లేపాడు. ఈరోజు దేవుని మందిరం నీ జీవితంలో కలిగి ఉన్నావా? దేవుని మందిరానికి నీవు పరుగెత్తుతున్నావా? దేవుని మందిరములో నీ జీవితానికి స్వతంత్రత ఉంది. ఎందుకనంటే దేవుని మందిరములో సత్యమైన దేవుడున్నాడు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ సత్యాన్ని నువ్వు కనుగొనలేవు. కనుక దేవుని వాక్యం నీతో మాట్లాడడం, నీవు దేవునితో మాట్లాడడం ఎంత ముఖ్యమో దేవుని మందిరము నీ జీవితంలో అంతే ముఖ్యం. అక్కడ కనబడుతున్న సత్యం నేను స్వతంత్రునిగా మారుస్తుంది. ఆ బంధకాలు నీకు తెలియకుండా నీ నుండి దూరం అవుతాయి. అతి శ్రేష్టమైన దేవుని మనం కలిగి ఉన్నాం. అతి ఉన్నతమైన భాగ్యం మన జీవితంలో ఆ ఉన్నత స్వతంత్రం అనుభవించుటకు దేవుని మందిరములో చేరి దేవునితో కలిసి ఆనందించని భాగ్యం ప్రభు మన జీవితాలకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమందు ఈ సత్యమైన నిన్ను ప్రతి ఒక్కరూ అంగీకరించి అనుభవించచ్చు స్వతంత్రులుగా మార్చబడినట్లు కృపనివ్వమని నీ మందిరములలో చేరి నిన్ను ఆరాధిస్తూ ఉండగానే ఈ దినమే ఒక్కొక్కరి జీవితంలో నెమ్మదిని అనుగ్రహించి వారు చక్కగా నిలబడి వారి సాక్ష్యమును కాపాడుకుంటూ ముందుకు సాగగలిగిన కృపనివ్వమని యేసునాథుని పేరట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.